శ్రీమాత్రే నమః. దుర్గమ్మ 2939 ఛానల్కి స్వాగతం. 2025 డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ప్రారంభం. మార్గశిర మాసంలో మరియు పుష్యమాసంలో ధనుర్మాసం వస్తుంది. కాబట్టి ఈ ధనుర్మాసానికి చాలా విశిష్టత, గొప్పతనం ఉంటుంది. దీన్నే సంక్రాంతి శూన్యమాసం నెల అని కూడా అంటారు. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం మొదలవుతుంది. జనవరి 14 వరకు ధనుర్మాసం నెల ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత పరమ పవిత్రమైన నెల కాబట్టి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు, దానాలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం నెల అని కూడా అంటారు. కాబట్టి ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అని పురాణాలు మరియు పండితులు చెబుతున్నారు. ధనుర్మాసం విశిష్టత, ధనుర్మాసంలో చేసే పూజా నియమాలు, అలాగే ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్త సమయంగా భావిస్తారు. మిగతా రోజుల్లో చేసే పూజల కంటే ఈ ధనుర్మాసంలో చేసే పూజల ఫలితం 100 రెట్ల అధికంగా ఉంటుందని పురాణాలు మరియు పండితులు, పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకని ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుడిని, అలాగే వెంకటేశ్వర స్వామిని మరియు శ్రీరాముడిని ఎక్కువగా పూజించండి. ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం మరియు శ్రీకృష్ణుని ఆశీర్వాదం మరియు శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. ఈ నెలలో శ్రీకృష్ణుని పూజించడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజామున 4:30 గంటల నుండి 6:30 గంటల మధ్యలోనే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేయాలి. ధనుర్మాసం వచ్చేలోపు శ్రీకృష్ణుడి విగ్రహం తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోవాలి. విగ్రహం లేకపోయినా సరే పూజా మందిరంలో శ్రీకృష్ణుడి చిత్రపటం ఉన్నా సరిపోతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉదయం పూజలో తిరుప్పావై పాశురాలు పఠించాలి. శ్రీకృష్ణుని పూజలో నైవేద్యంగా నెయ్యి, బెల్లంతో చేసిన పరమాన్నం లేదా పొంగల్ని నివేదించండి. శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు మార్గాలి తిరునామమే అని చెప్పి శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించాలి. పూజా సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవటం మంచిది. లలితా సహస్రనామం చదవటం వలన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి కోటను ఎక్కువగా పూజించాలి. తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గు పైన దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ధనుర్మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు తులసి దళాలతో శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న అబ్బాయి భర్తగా లభిస్తాడు. ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారం తినకూడదు. ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలు కొన్ని కోట్ల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం స్వీకరించాలి. ఉపవాసం చేయలేని వారు మాంసాహారాన్ని, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లికి దూరంగా ఉండండి. ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ అయిన తర్వాతే నీరు కానీ ఆహారం కానీ తీసుకోవాలి. పూజకు ముందు ఏమీ తినకూడదు. ఈ నెల రోజులు భక్తితో ఉండాలి. అంతేకాని ఇతరులను నిందించడం, కోపగించుకోవడం చేయకూడదు. ఇంట్లో ఆడవారు ఎక్కువగా అరవడం, పిల్లల్ని కొట్టడం, భర్తను పదే పదే అరవడం లాంటివి చేయకూడదు. ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకోకూడదు. అలాగే ఎవరికి అబద్ధాలు చెప్పకుండా ప్రతినిత్యం సత్యమే మాట్లాడాలి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి. ఇక ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకూడదు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గృహ నిర్మాణ పనులు, వివాహాల వంటి శుభకార్యాలను నిర్వహించకూడదు అని మన పురాణాలు, పండితులు చెబుతున్నారు. ఈ ధనుర్మాసంలో దైవ కార్యాలు ఎక్కువగా చేయాలని, శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు. ధనుర్మాసంలో వివాహాలు చేసే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. అలాగే గృహప్రవేశాలు, శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదట. అద్దె ఇళ్లలోకి కూడా మారకూడదు. ఈ నెలలో చేసే గృహప్రవేశాల వల్ల ఇంటి యాజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం అసలే చేయకూడదు అని మన పెద్దలు చెప్తున్నారు. లేదంటే మీ వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి. అలాగే పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులను కుట్టించడం చేయకూడదు. కానీ అన్నప్రసన్న వేడుకలు మరియు సీమంతం వేడుకలు నిర్వహించవచ్చు. ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు ఈ నెల రోజులు మంచం మీద పడుకోకూడదు. నేల మీద మాత్రమే పడుకోవాలి అని పండితులు చెప్తున్నారు.
ఇక ధనుర్మాసంలో చేసే నదీ స్నానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట. ముఖ్యంగా ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్త సమయంలో విష్ణు దేవాలయంలో దీపాలు వెలిగిస్తే 1000 ఏండ్ల పాటు విష్ణుమూర్తిని మరియు శ్రీకృష్ణుని పూజించినంత పుణ్య ఫలితం మనకు దక్కుతుందట. ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారు ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని వీలైనంత ఎక్కువగా పూజించడం, దర్శించుకోవడం చేయడం వలన ఇక మీకున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి. అలాగే చాలామంది డబ్బు సమస్యతో బాధపడే వారికి ఈ ధనుర్మాసంలో దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారం మరియు పచ్చిగడ్డిని తినిపించడం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక సంతానం కోసం బాధపడే దంపతులు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుని ఉయ్యాలలో ఉంచి పూజ చేయడం వలన, అలాగే పేద పిల్లలకు పాలు మరియు పండ్లను దానం చేయడం వలన తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మన పురాణాలు మనకు చెబుతున్నాయి. అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి, అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మరియు వ్యాపారాల్లో లాభాలు కలగాలంటే ఈ ధనుర్మాసం నెల రోజులు గోవింద నామాలు ఎక్కువగా చదువుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువగా పూజించడం చేయడం వలన అప్పుల బాధలు తీరిపోయి మరియు ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే వ్యాపారులకు లాభాలు ఎక్కువగా కలిసి వస్తాయి. ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ 30వ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందట. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే చాలు, ఎలాంటి కోరిక అయినా ఇట్లే తీరుతుంది. ఇక వివాహ దోష నివారణకు ఆలయాల్లో నిర్వహించే గోదాదేవి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలను సమర్పిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం, అలాగే పెళ్ళైన ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ నెలలో శ్రీకృష్ణుని పూజించి పరమాన్నాన్ని నివేదిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక విద్యాభివృద్ధికి శ్రీకృష్ణుని ఆలయంలో అన్నదానం లేదా పెన్నులను, పుస్తకాలను దానం చేయడం, అలాగే గ్రహదోష నివారణకు ఆలయాల్లో ఉండే బ్రాహ్మణులకు నువ్వులు మరియు బెల్లం దానం చేయండి. జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ ఇంటి పరిసరాలలో మీ ఇంటి దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయం ఉంటే ప్రతిరోజు దేవాలయంని శుభ్రం చేసి ధనుర్మాసం ముగ్గులు వేయండి. జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన రోజు ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. ఈ ధనుర్మాసంలో తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉదయం సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠిస్తారు. ఈ ధనుర్మాసం నెలలో శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. కాబట్టి ఈ ధనుర్మాసంలో స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి శ్రీకృష్ణుని పూజిస్తూ పరమాన్నం నివేదించి తిరుప్పావై పాటలను పాడాలి. ఇలా ప్రతిరోజు శ్రీకృష్ణుని పూజించి కోరిన కోరికలు నెరవేరుతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందని, అలాగే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని పండితులు మరియు పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఆవు పేడతో కల్లాపి చల్లి ఇంటి ముందు ధనుర్మాసం ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో తయారు చేసిన గొబ్బెమ్మలను పెట్టి గొబ్బెమ్మ పైన పువ్వులు పెట్టి పూజించాలి. ధనుర్మాసంలో ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే వివాహం కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు. ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం 15 రోజులైన విష్ణుమూర్తిని లేదా విష్ణు స్వరూపమైన శ్రీకృష్ణుని మరియు సీతారామచంద్ర స్వామిని పూజించడం చాలా మంచిది. కాబట్టి ఇంత గొప్పదైన ఈ ధనుర్మాసాన్ని విష్ణు పూజకు ఉపయోగించి మన ఈ యొక్క జన్మ సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత